అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రోటీ సబ్జీలో ఏదైనా క్లాసిక్ కాంబినేషన్ ఉందంటే మనకి వెంటనే గుర్తుకొచ్చేది ఫుల్కా అండ్ పనీర్ బటర్ మసాలా. సో ఇవాళ అదే చేయబోతున్నాం. ఈ రెండు రెసిపీస్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫుల్కా చేయడానికి ఒక పెద్ద బౌల్లో నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్లు పోయడం వల్ల పుల్కాలు బాగా సాఫ్ట్గా ఉంటాయి. 10 నిమిషాల పాటు పిండిని బాగా కలిపి ఒత్తాలి. పిండి ముద్ద ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక క్లాత్ వేసి దీన్ని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ముప్పై నిమిషాల తర్వాత చూస్తే పిండి ఇంకా సాఫ్ట్ అవుతుంది. దీన్ని ఇంకొక 2 నిమిషాలు ఒత్తాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుల్కా చేయడం కోసం ముందు చపాతీ పీట మీద కాస్త పిండి చల్లుకోవాలి. పిండి ముద్దని దీని మీద పెట్టి లైట్గా ప్రెస్ చేసి పుల్కాని ఒత్తాలి. వీటిని మరీ పల్సగా మరీ మందంగా కాకుండా సమంగా ఒత్తితే బాగుంటాయి. ఒక పెనాన్ని వేడి చేసి పుల్కాని వేయాలి. ఒకవైపు కొన్ని సెకండ్ల పాటు కాల్చిన తర్వాత ఇంకొక వైపు తిప్పి కాల్చాలి. ఇది 2 వైపులా లైట్గా కాలిన తర్వాత పెనం మీద నుంచి తీసి పొయ్యి మీద డైరెక్ట్గా వేసి కాల్చుకోవాలి. ఇలా పుల్కా ఒకవైపు కొన్ని సెకండ్ల పాటు కాలిన తర్వాత పొంగుతుంది. ఈ పాయింట్లో రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. దీన్ని వెంటనే ప్లేట్లో వేసి పైన కొద్దిగా నెయ్యి కానీ వెన్న కానీ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ముందు నేను ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన 3 టమాటాలు, 1/2 కప్పు జీడిపప్పుల్ని కూడా వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి టొమాటోల్ని బాగా మగ్గనివ్వాలి. టొమాటోలు మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సర్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నేను 3 టీ స్పూన్లు నెయ్యి వేసి అందులో 2 టీ స్పూన్లు కాశ్మీరీ ఎండుకారం వేస్తున్నాను. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలయపెట్టాలి, లేదంటే ఇది మాడిపోతుంది. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. మిక్సర్లో ఉన్న పేస్ట్ మొత్తం తీయడానికి కొద్దిగా నీళ్లు పోసి అవే నీళ్ళని బాండీలో వేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొన్ని కసూరి మేతి ఆకులు, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఈ మసాలాని మొత్తం మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలాని బాగా రిచ్గా క్రీమీగా తయారు చేయడం కోసం నేను 50 గ్రాముల పచ్చి కోవా, 3 టేబుల్ స్పూన్ల పాలను మిక్సర్లో వేసి మెత్తటి పేస్ట్ చేస్తున్నాను.
కోవా వాడకపోతే దానికి బదులుగా కండెన్స్డ్ మిల్క్ వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ రెండు లేకపోతే 1 టీ స్పూన్ పంచదార వేసుకోవచ్చు. అది మసాలా ఫ్లేవర్ని మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, మిక్సీలో పట్టి పెట్టుకున్న కోవా పేస్ట్ని వేస్తున్నాను. నేను పచ్చి కోవా వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు 1 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. ఒకవేళ మీరు వాడిన కోవాలో స్వీట్నెస్ ఉంటే పంచదార వాడనవసరం లేదు. ఇప్పుడు అంతా ఒకసారి కలయపెట్టి 1/2 కప్పు నీళ్లు వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి చివరిగా కట్ చేసి పెట్టుకున్న 300 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కూరని చక్కగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, పన్నీర్ బటర్ మసాలా చాలా రుచిగా క్రీమీగా ఉంది. దీన్ని నేను కొద్దిగా బటర్, కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇది సర్వ్ చేయడానికి రెడీ అయినట్టే. చూసారు కదా ఈ ఫుల్కాలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అలాగే పన్నీర్ బటర్ మసాలా కూడా చాలా క్రీమీగా బాగా రుచిగా ఉంది. మీరు ఇదే పద్ధతి ఫాలో అవుతే మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందన్నమాట. సో తప్పకుండా ఈ 2 రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.